హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రాజవరపు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు అప్డేట్లో ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి మా చిన్న మామయ్య గారి కూతురు పెళ్లి కూతురు అనమాట. పెళ్ళి జరుగుతుంది. శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ కదా. ఇలా పెళ్ళి జరుగుతున్నప్పుడు తనకి లాస్ట్ డే అనమాట, పెళ్లి రోజు ఫైనల్ డే. ముందు 3 days పెళ్లి కూతురుని చేశారు. ఈ రోజు వచ్చేసి 5గురిని కూర్చోబెట్టాలి. తోటి పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుని కానీ. ఇలా కూర్చోబెట్టే టైంలో అబ్బాయి అయితే దొరకలేదనమాట. తోటి పెళ్లి కొడుకు బాలదాస్కి ఒక్కలైనా కూర్చోవాలి కాబట్టి మా జత్విక్ని అడిగారు. అప్పటికప్పుడు మేమైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు. నార్మల్గా అక్కడ చూడడానికి వెళితే జత్విక్ని కూర్చుంటావా అని అంటే కూర్చుంటా అన్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు మచ్చడంగా. జత్విక్ని ఫస్ట్ టైం తోటి పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టడం అనమాట. పెళ్లి కొడుకు అసలు ఎంత చక్కగా కూర్చున్నాడంటే, మేము కూర్చోను అని గొడవ చేయడం కానీ, నాకు ఇది కావాలి అని ఏడవటం కానీ, నేను వచ్చేస్తాను అని అనడం కానీ ఏమీ చేయలేదు. పక్కన పిల్లలు అయితే కొంతమంది ఎక్కువసేపు కూర్చొని నేను వస్తాను అని ఏడ్చారు. కానీ జత్విక్ అయితే లాస్ట్ వరకు అసలు ఎంత సైలెంట్గా కూర్చున్నాడు. వాడికి అదేదో ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది. ఏందో వాడే పెళ్లి కొడుకు అన్నట్టు ఫీల్ అయిపోయాడు. అంత బాగా మచ్చరంగా కూర్చున్నాడు. చూడండి ఎంత చక్కగా బొట్టు పెట్టించుకుంటున్నాడు. ఆ కూర్చోవడం కానీ చేయడం కానీ అసలు ఎంత చక్కగా, అసలు అలా చేయకుండా ఉంటాడని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడుస్తాడేమో అనుకున్నాం అందరూ ఆడపిల్లల పక్కన కూర్చోవడం అని. కానీ వీడు ఇప్పటి నుంచి ఆడపిల్లల పక్కన మచ్చరంగా కూర్చుంటున్నాడు. అదంతా చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత, పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత ఎదురు నడుస్తున్నారనమాట. మాకు ఆచారం ఉంది. మా చిన్నమామి వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు కూడా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేశామన్నమాట. ఇలా రెడీ అయిపోయారు. ఈ డ్రెస్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. జత్విక్ అయితే సూట్ అండ్ స్వీటీకి అయితే ఫ్రాక్ అనమాట. లంగా జాకెట్ లాగా ఉండే ఫ్రాక్ అనమాట. దానికి కంఫర్ట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది అని చెప్పని తీసుకున్నాను. తను చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఈ డ్రెస్ కూడా తనకు చాలా నచ్చింది. అండ్ హిప్ బెల్ట్ కూడా ఆ ఫ్రాక్కే వచ్చేసింది. వీటి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలి అంటే. అండ్ వెంకటేశ్వర స్వామికి ఏదో నడిచిన తర్వాత ఇంకా నైట్ అనమాట. నైట్ పెళ్ళి షూట్ చేస్తాం. ఈ మధ్యలో ఏం లేదు, నేను షూట్ చేయలేదు. ఇదండి పెళ్ళి రిసెప్షన్ జరిగింది. ఫస్ట్ ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి కాబట్టి ముందుగా వెళ్ళినప్పుడు రిసెప్షన్ అయితే చేశారు. ఇది ఫైనల్ పెళ్ళి అంతా అయిపోయింది. పెళ్లి కూతురు అయితే అస్సలు నవ్వట్లేదు అనమాట. అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పెళ్లి కూతురు నవ్వమ్మ అంటుంటే తను కొంచెం నవ్వుతుందనమాట. ఎంతైనా కొంచెం బెదురుగా ఉంటుంది కదా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు అంటే. ఈ పెళ్లి తద్దు అంతా పూజారి గారు అయితే చాలా చక్కగా చేశారు. నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను కానీ ఇంత చక్కగా చేయలేదన్నమాట. ఎవరిది వాళ్ళకు ఉంటుంది అనుకోండి. బట్ ఏం చెప్పిన మంత్రాలు అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ మంత్రోపదేశం, కథలు కానీ విధానం కానీ చాలా బాగా చెప్పారన్నమాట. మార్నింగ్ నుంచి సరిగ్గా తిండి ఉండదు. నైట్ పెళ్ళి అంటే సరిగ్గా తినలేదు కూడా. పెళ్లి కూతురు నీరసించిపోయిందనమాట. దానికి తోడు తలంబ్రాలు తన చేతిలో ఉన్న పెళ్లి కొడుకు చేతిలో ఉన్నవి పైన కొబ్బరి బొండం పెట్టేసరికి అసలు బెండ్ అయిపోయిందనమాట. నేను హ్యాండ్ సపోర్ట్ చేశాను.
ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి.